హలో ఫుడీస్ వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వీలాగ్స్. నేను మీ పావని. ఈరోజు మీకోసం చాలా హెల్తీగా, టేస్టీగా, ఎనర్జీతో నిండిన ఓ స్పెషల్ స్వీట్ రెసిపీ తీసుకొచ్చాం. అదేంటంటే కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా తక్కువ టైంలో, తక్కువ పదార్థాలతో మెత్తగా తయారయ్యే ఈ లడ్డూలు పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. పండుగలకు అయితే ఇది బెస్ట్ చాయిస్. అలాగైతే ఆలస్యం ఎందుకు, త్వరగా లేట్ అవ్వకుండా మన స్పెషల్ కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీలోకి వెళ్ళిపోదాం. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డు చేస్తున్నా. వాటికి కావలసిన పదార్థాలు: కొబ్బరి 3 కప్పులు, బెల్లం 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, నెయ్యి, ఇలాచీ పౌడరు. ప్యాన్ పెట్టుకున్న, కొంచెం నెయ్యి వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. దాంట్లో మంచిగా వేగనియాలి డ్రై ఫ్రూట్స్. వేగినవి అవి తీసేసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము వేయించుకోవాలి. కొంచెం లైట్గా వేయించుకోవాలి. నేను 3 కప్పులు తీసుకున్నా కొబ్బరి, ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా. నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నా, ఎండింది కూడా చేసుకోవచ్చు. మంచిగా వేగనియాలి. పచ్చి వాసన పోయే వరకు వేగనియాలి. కొంచెం కలర్ వస్తుంది మంచిగా. మాడనియొద్దు, లైట్గా వేయించాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనము, మన ఇష్టము. నేను 1 కప్ వేసిన. వేగింది, మంచిగా ఎర్ర కలర్ వచ్చింది. నేను ప్లేట్లకు తీసుకోవాలి. కొబ్బరి పొడిని తురుముకోవాలి, మిక్సీలో పట్టొద్దు. తురుముతేనే మంచిగా వస్తుంది లడ్డు. అది పక్కకు పెట్టేసుకోవాలి. అలా బెల్లం పాకం పట్టడానికే గిన్నె పెట్టుకోవాలి. కప్పు బెల్లం తీసుకున్నా నేను. బెల్లం తక్కువనే పడుతుంది. కొన్ని వాటర్ పోసుకోవాలి. మంచిగా పాకం రానియాలి. మూడు కప్పులు కొబ్బరి, 1 కప్పు డ్రై ఫ్రూట్స్ చాలు. మనం ఎక్కువ వేసుకుంటే బెల్లం ఎక్కువ వేసుకోవాలి. ఈ బెల్లం మంచి కలర్ వస్తుంది. ఇలాచి పొడి వేసుకోవాలి, స్పూన్ అంతా.
మంచిగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి వచ్చింది పాకం, కొబ్బరి పొడి వేసుకున్నా నేను. కొబ్బరి వేసినాక మంచిగా కలవనియాలి, అప్పుడు పాకంలాగా అవుతుంది దగ్గరికి. పచ్చితనం అంతా పోతుంది, పోయి మొత్తం బెల్లం పడుతుంది మంచిగా. డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నా. మంచిగా కలుపుకోవాలి. అయ్యింది, దగ్గరికి వచ్చేసింది. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొబ్బరి వేసినాకనైనా పాకంలాగా దగ్గరకు వస్తుంది అది. అయిపోయింది, స్టవ్ బంద్ చేసుకున్నాం. కొద్దిగా చల్లగా కావాలి. చల్లగా అయినా కట్టనీకి వస్తుంది మంచిగానే లడ్డు. కాలితే కొంచెం చేతిలో వాటర్ అద్దుకోవచ్చు, అద్దుకొని కట్టుకోవచ్చు, ఏం కాదు. డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. ఇదిగో చూసారుగా, ఎంతో సింపుల్గా, హెల్దీగా, టేస్టీగా తయారయ్యే మన కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డూలు. మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకండి, మా ఛానల్ టుగెదర్ వివి లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము వచ్చే ప్రతి వీడియో మీకు వెంటనే అందుతుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో టేస్టీ హెల్తీ రెసిపీలు త్వరలో తీసుకొస్తాం. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోలో. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్, హ్యాపీ షేరింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.